ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. దీంతో 3 రోజుల సెలవుల తర్వాత ఓపెన్ అయిన స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 73,000 దిగువకు పడిపోయింది. ఇక నిఫ్టీ 22,700 కింద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పడ్డాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1800 పడిపోయింది. దీంతో అది 1.49 లక్షల వద్దకు చేరింది. ఇక వెండి రేట్ స్థిరంగానే ఉంది. 2,000 తగ్గి 1.49 లక్షలకు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. ఇక ఇదే విషయంపై మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు లైవ్ లో రెడీగా ఉన్నారు. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే. అంటే 3 రోజుల సెలవుల తర్వాత స్టాక్ మార్కెట్ అయితే ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సో ఏంటి మీ అనాలిసిస్, ఎలా ఉండబోతుంది మార్కెట్? ఓకే, ఈ 3 రోజుల సెలవుల తర్వాత ట్రంప్ ఏదైతే ఉందో అతను అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఈ రోజు లాస్ట్ డేటు, రేపటికి ఒకవేళ ఈ రోజు వరకు కూడా యుద్ధం ఆగకపోతే రేపు మళ్ళీ తీవ్రతరం అవుతుంది అనేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయింది మార్కెట్ కి. ఇవాళ మార్కెట్స్ అన్ని మీరు అన్నట్టు గోల్డ్ ఫ్లాట్, బ్రెంట్ ఆయిల్ ఫ్లాట్, న్యాచురల్ గ్యాస్ అన్ని ఫ్లాట్ గానే ఉన్నాయి. సిల్వర్ తో సహా ఫ్లాట్ కంటే 100లోనే, అంత పెద్ద ఎఫెక్ట్ లేదన్నట్టు. క్రూడ్ ఆయిల్ కూడా ఏం పెద్దగా లేదు, అక్కడే ఉంది. అంటే $109.73, $110. అంటే ఏం జరుగుతుంది, యుద్ధం అవుతుందా ఆగిపోతుందా అనేది కంటే కూడా మార్కెట్ ఇది పట్టించుకోవట్లేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ అలానే ఉంది, బ్రెంట్ ఆయిల్ అలానే ఉంది. ఇప్పుడు ఇరాన్ మీద ట్రంప్ ఏదైతే అల్టిమేటం ఇవ్వటం, వార్నింగ్ ఇవ్వటం, 3 రోజులు సెలవు అయిపోయినా కూడా ఈ రోజు లాస్ట్ డేట్ ఉండే, అది కూడా ఏం లేదు. మళ్ళీ ఏమంటుండో ఈ రోజు వరకు అంటే టైం, రేపు కనుక ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేకపోతే మళ్ళీ మేము యుద్ధ తీవ్రతరం చేస్తామని అంటుండు. కానీ ఇరాన్ వాళ్ళు దాని గురించి మరి పట్టించుకోవట్లేదు, మార్కెట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు అంటే దానిపైన చేసుకుపోతుంది, మార్కెట్ నిలకడగా ఉంది. అయితే మన మార్కెట్లు మాత్రం మీరు అన్నట్టు మైనస్ లోనే ఉన్నాయి. ఎందుకు మైనస్ లో ఉండటానికి 300 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో ఉంది. అంటే ఏం జరుగుతుంది అంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం ఒకటి, రెండోది ఈ అనిశ్చిత పరిస్థితులు అంటాం. అంటే ఇట్లా యుద్ధ వాతావరణం అవన్నీ ఉన్నాయి అనుకోండి, అది ఎక్కువ కమోడిటీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మన షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఏంటిది అంటే ఇక మిగిలిన కారణాలు, ఎఫ్ఐఎల్ అమ్మటాలు, క్రూడ్ ఆయిల్ మెయిన్ అనమాట. ఆ క్రూడ్ ఆయిల్ $110 ఉండేటప్పటికి మన ఇండియన్ ఎకానమీ బాగా, అంటే ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇలా అంటే ఉత్పత్తి ధరలు, అంటే ఉత్పత్తి వ్యయము, అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా కంపెనీలన్నీ లాభాలు ఉండవు, తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీంతో రూపాయి బలహీనం అయిపోతుంది. ఆల్రెడీ టర్కీ అయితే మన మాదిరి అనమాట. అంటే మన 95కి ఎప్పుడైతే ఆల్ టైమ్ లోకి వచ్చిందో మన రిజర్వ్ బ్యాంక్ కొంచెం గైడెన్స్ తోటి మళ్ళీ రిజర్వ్ బ్యాంకు కొన్ని ఆంక్షలు విధించేటప్పటికి ఫారెన్ ఎక్స్చేంజ్ మీద అప్పుడు కొంచెం పెరగడం జరిగింది, ఏది రూపీ రికవరీ అవ్వడం జరిగింది. కానీ ఓవరాల్ గా మళ్ళీ మైనస్ లోనే ఉండటం జరుగుతుంది మార్కెట్లు. ఇక మనం గమనించవలసింది ఏమి లేదు, రేపటి వరకు చూడటం. ఇంకొకటి ఏంటిదంటే మన మార్కెట్ లోకి ఇవాళ రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ పాలసీ ఎల్లుండి అనౌన్స్ చేస్తారు. ఇవాళ మీటింగ్ స్టార్ట్ అయింది. అంటే సోమవారం 6వ తారీఖు, 7వ తారీఖు, సోమవారం, మంగళవారం, బుధవారం ఉదయం 10 గంటలకి ఆర్బీఐ వాళ్ళు క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు. అంటే వడ్డీ రేట్లు ఫ్లాట్ ఉంచాలా, తగ్గించాలా అనేది. కానీ ఓవరాల్ గా అయితే అలానే ఉంచే అవకాశం ఉంది, స్థిరంగానే ఉంటాయన్నమాట. వడ్డీ రేట్లు ఏం పెరిగేది కానీ తగ్గేది కానీ ఏమి ఉండవు. కాకపోతే అనౌన్స్మెంట్ జరగాలి. వాళ్ళు ఏం చెప్తారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎల్లుండి ఉదయం 10 గంటలకి 2 రోజుల చర్చల అనంతరం వాళ్ళు ఏమి అనౌన్స్ చేస్తారనే దాని మీద మళ్ళీ మార్కెట్ ఉంటుంది. అవన్నీ ఫ్లాట్ అనమాట. అంటే ఫ్లాట్ గుంచినము, నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇక ఇన్ఫ్లేషన్ మీద మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము, లేదు రిజర్వ్ బ్యాంకు తీసుకునే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో రూపీ బలోపేతానికి కావాల్సిన మేము ఆ చర్యలు తీసుకుంటాం, ఈ చర్యలు తీసుకుంటాం, అలా అనౌన్స్మెంట్స్ ఉంటాయి. అవి ఆ అనౌన్స్మెంట్స్ ని బట్టి మళ్ళీ మార్కెట్ కొంచెం ఉండాలి. కానీ ఏం చేసినా ఏం జరిగినా ఈ యుద్ధ వాతావరణం ఆగేంత వరకు, ఈ క్రూడ్ ఆయిల్ తగ్గేంత వరకు మన మార్కెట్లు పెరిగే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే మన
మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాయి ఏవైతే ఉందో యాన్యువల్, అవన్నీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయితే ఇక స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పటి నుంచి నెల 15 రోజులు ఉంటుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్, మే 15 వరకు 1.5 month వరకు అన్ని కంటిన్యూ వస్తాయి. మాక్సిమం ఈ నెలాఖరు వరకు ఏప్రిల్ 30వ తారీఖు వరకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ కూడా ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ రాబోయే క్వార్టర్ బాగుండదు అనేది ఫోర్కాస్ట్ ఉంటది అన్నట్టు. దాన్ని బట్టి ఒకవేళ రిజల్ట్స్ బాగున్నా షేర్లు పెరగవు, ఒకవేళ రిజల్ట్స్ బాగలేకపోయినా షేర్లు పెరగవు, రిజల్ట్స్ న్యూట్రల్ గా ఉన్నా షేర్లు పెరగవు. ఎందుకు పెరగవు అనే దానికి ఎక్కడ అంటే, ఇప్పుడు రిజల్ట్స్ మంచిగా నేను చూపించిన ఏమైతుందంటే ఫోర్కాస్ట్ నెక్స్ట్ క్వార్టర్ కి ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తోటి మార్కెట్ లో లాభాలు రావని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఫోర్కాస్ట్ అంటే రాబోయే క్వార్టర్ లో లాభాలు రావు కాబట్టి ధరలు తగ్గిపోతాయి ఒకటి. కాకపోతే ఎవరికి బెనిఫిట్ ఇది, ఆపర్చునిటీగా చూసుకునే వాళ్ళకి, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు, ఒక 1 year ఎబో కనుక ఉండగలిగితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాక నెంబర్ ఆఫ్ స్టాక్స్ దొరుకుతాయి. ఇప్పుడు సుమారుగా 45,000 కంపెనీలు సిడిఎస్ఎల్ లో డిమాట్ లో ఉన్నాయి, కానీ 5,000 కంపెనీల వరకు ట్రేడ్ అవుతాయి. కానీ ఎన్ఎస్సి లో 3,000 వరకు కంపెనీలు డైలీ ట్రేడ్ అవుతాయి. మళ్ళీ ఈ 3,000 కంపెనీల్లో ఏ గ్రూప్, బి గ్రూప్ వెళ్తే ఒక 1,800, 2,000 కంటే ఎక్కువ ఉంటావు. అందులో ఏ గ్రూప్ కనుక చూసుకోగలిగితే 800 కంపెనీలు ఎన్నో ఉంటాయి, 800 చిల్లర, 900 లోపు, 1000 లోపే. అంటే బి గ్రూప్ లో వాల్యూ ఉన్నటువంటివి, ఏ గ్రూప్ లో వీక్ ఉన్నటువంటివి అన్ని కలిపితే ఒక 1000 వరకు లెక్కేసుకోవచ్చు. ఈ 1000 కంపెనీల్లో మనం ఇంకా ఫిల్టర్ చేస్తే ఒక 100-150 ఈజీగా దొరుకుతాయి. అంటే 100-150 కంపెనీలు ఫిల్టర్ కనుక చేసుకొని ఇప్పుడు కనుక కొనుక్కొని కనుక ఆపర్చునిటీగా చూసుకుంటే ఒక 1 year, 1.5 year తర్వాత మల్టీ బ్యాగర్లు అయ్యే అవకాశాలు చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటుందంటే ఇలాంటి ఈవెంట్స్ ఎన్నిసార్లు జరిగినా, ఎప్పుడు జరిగినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ సెన్సెక్స్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా హైలోకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మన పని ఎంతసేపటికి వాల్యూ స్టాక్స్ గుర్తుపట్టాలి. వాల్యూ స్టాక్స్ తోటి లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాలి. అంతే తప్ప షార్ట్ టర్మ్ రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది అంటే, ఒక రోజు యుద్ధం ఆగిపోతుందని, ఒక రోజు యుద్ధం పొడిగిస్తుందని, ఒక రోజు యుద్ధం ఇక చర్చలకు వస్తున్నారని, ఇలా మనం చూస్తూ ఉండగానే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధము ఇవాళ 6వ ఏప్రిల్, అంటే ఇది ఒక 6 రోజులు, 31 మార్చి నెల అదొక రోజు, అంటే 32, 38వ రోజుకు చేరింది అప్పుడే యుద్ధం. అంటే చూస్తుండగానే 38 రోజులు గడిచిపోతే దీని పరిణామం రాబోయే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా మళ్ళీ పాత మాదిరి కావాలంటే మాత్రం ఏండ్లు పడుతుంది. అలా కాకుండా మనం ఎంతసేపటికి ఏంటిది, ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ మన ఇండియన్ ఎకానమీకి పెద్ద దెబ్బ. అయితే ఈ క్రూడ్ ఆయిల్ కోసానికి ఇప్పుడు ఓపెక్ దేశాలు ఉన్నాయి, అవి ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ పెంచడానికి. ఓపెక్ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్, అవి కనుక ప్రొడక్షన్ పెంచి సప్లై కనుక పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి కొంచెం తక్కువలో దొరికే అవకాశం ఉంది. మార్కెట్ లో కూడా ఈ $110 ట్రేడ్ అవుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ అంతకుముందు గతంలో, అంటే యుద్ధం కంటే ముందు $70 ఉంది, $72 ఉంది. అదే కరోనా టైంలో మైనస్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు మన ఎకానమీ స్ట్రాంగ్ అయింది ఎందుకు, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే మైనస్ లో పోవడం జరిగిందో, ఎప్పుడు చూసినా నిలకడగా క్రూడ్ ఆయిల్. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి సాధించినాయి. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేటప్పటికి లేదుగా, ఎందుకంటే ఎకానమీలు పోయినాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క రూపీస్, ఇప్పుడు ఉదాహరణకి మన రూపీ ఉంది, మొన్న 95 ఆల్ టైమ్ లోకి వచ్చింది. అలానే టర్కీ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా ఒక దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క దేశపు కరెన్సీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతుందో ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, సేవింగ్స్ ఉండవు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ప్రతిదీ కూడా మనం కొనుక్కునే ఏవైతే ద్రవ్యోల్బణం అంటాం. దాంతో ఏమైతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ కొనేవాళ్ళు ఉండరు అంటే ఏంటంటే, ఎప్పుడు కొనుక్కుంటూ గోల్డ్ సిల్వర్ కానీ వాళ్ళ దగ్గర సేవింగ్స్ బాగా ఉన్నప్పుడు, అప్పుడు ఎకానమీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ కొనుగోలు శక్తి పెరిగినప్పుడే గోల్డ్ సిల్వర్ అనుకోండి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, టీవీలు, అవన్నీ కూడా కొనుక్కునే, అంటే ఆ ఐఐపి డేటా కూడా పడిపోతుంది, జీడిపి తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోయేటప్పుడు ఆటోమేటిక్ గా ఎకానమీనే అవుతుంది. అయితే ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి, ఎన్నాళ్ళు ఉంటాయి అంటే ట్రంప్ మారేంత వరకు. ట్రంప్ ఈ సుంకాలు ఫస్ట్ 1 year లాస్ట్ మంత్ వరకు కూడా సుంకాలు టారిఫ్ల మీదే కూడా ఉండేవి. జాయిన్ అయిన ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ
దగ్గర నుండి ఇప్పుడేం జరుగుతుంది, మళ్ళీ ట్రంప్ ఈ ఇరాన్ మీద వారన్నాడు. ఇరాన్ వారు సమసిపోతుందో లేదో తెలియదు, ఎప్పుడు సమసిపోతుందో, ఎన్నాళ్ళు పడుతుందో, ఏంటిది చర్చలు. ఇరాన్ వాళ్ళు చర్చలు అనట్లేరు, వాళ్ళు వీళ్ళే చర్చలు అంటున్నారు. 5 రోజులు అంటారు, 10 రోజులు అంటారు, మళ్ళీ ఇప్పుడు రేపటికి లాస్ట్ డేట్ అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏమనేది మనం మళ్ళీ రేపటికి తెలుస్తుంది. అంటే ఇవాళతో లాస్ట్ డేట్ అయిపోయినాక యుద్ధం ఎట్లాగూ కొనసాగే ఉద్దేశాలే కనపడుతున్నాయి. అక్కడేమి ఆగే ఉద్దేశాలు ఏమి అక్కడ కనపడట్లేదు. కాకపోతే ట్రంపే ఆయన అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చిండు, మీరు ఆపకపోతే మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అని అంటున్నాడు. మరి అవన్నీ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ హర్ముజ్ జల్సందే దాన్ని ఓపెన్ చేయాలనేది ఈ ట్రంప్ వాళ్ళేంటి మేము ఓపెన్ చేసే క్వశ్చన్ లేదనేది వాళ్ళు. అది కనుక ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా కొంచెం ఆ బ్రెంట్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఈ హర్ముజ్ జల్సంది నుంచి ఈ నౌకలన్నీ మామూలుగా వచ్చేస్తే ఆటోమేటిక్ గా కొంచెం స్థిరత్వం ఏర్పడుతుంది, మార్కెట్ లో కొంచెం నిలకడ ఉంటుంది. అప్పుడు మన మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. గోల్డ్ సిల్వర్ కూడా స్టేబుల్ గా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు మార్కెట్ గానీ, గోల్డ్ సిల్వర్ గానీ, కమోడిటీస్ గానీ ఏమీ లేదు. ఓన్లీ ఒక్క ఈ హర్ముజ్ జల్సంది రవాణా మార్గము, ఈ బ్రెంట్ ఆయిల్ మీదే బేసు. ఈ బ్రెంట్ ఆయిల్ బేస్ అయ్యేదంతా ఈ హర్ముజ్ జల్సంది. ఈ హర్ముజ్ జల్సంది రాకపోకలు స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ ధర తగ్గిపోతుంది. ఈ OPEC దేశాలు ప్రొడక్షన్ పెంచడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఈ యుద్ధ వాతావరణం అంటే చర్చలన్నీ ఉండాలి, పోస్ట్ పోన్ అన్న జరగాలి. యుద్ధం ఇద్దరు ఆపేసి మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా జరిగింది అనుకోండి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు ఉంది, 4 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది అది యుద్ధం. అంటే రష్యా ఉక్రెయిన్ ఎవరు పట్టించుకోరు. అంటే గాజా ఇజ్రాయెల్ వచ్చింది, రష్యా ఉక్రెయిన్ వదిలేశారు, గాజా ఇజ్రాయెల్ పట్టుకోరు. అది ఇప్పుడు లేదు. ఓకే, ఇప్పుడు ఇరాన్ కొన్నాళ్ళ వరకు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోవాలి మార్కెట్. ఓకే.